ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదిలిపెట్టకుండా ఇంట్లోకి తెచ్చుకోండి. కూటికి లేని వారు కూడా 100 క్వింటాళ్ళ ధనాన్ని ఇంట్లో పెట్టుకున్నంత గొప్ప అదృష్టమైతే కలుగుతుంది. అయితే ఆ మొక్క ఏమిటి? ఆ మొక్క యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆ మొక్కను ఎలా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక ఏ మొక్కను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. సహజంగా ప్రకృతి అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ప్రకృతి అనేది ఒక గొప్ప వరం. ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు అనేవి ఉన్నాయి. ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని రకాల చెట్లు అనేవి మన దశను మారుస్తూ ఉంటాయి. మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రకృతి అనేది మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలను సైతం తొలగిస్తుంది. ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, కష్టాలను తొలగిస్తుంది. అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్ర బాధలను సైతం తొలగిస్తుంది. కనుక ఈ యొక్క చెట్టు కొమ్మకి అంతటి శక్తి ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడ కనిపించినా అస్సలు వదిలిపెట్టకుండా తెచ్చుకోండి. ఈ చెట్టు మీ కంట్లో పడింది అంటే ఖచ్చితంగా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ చెట్టు ఏమిటి? దానికి అంతటి శక్తి నిజంగానే ఉంటుందా? అయితే ఏ రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా ఆ చెట్టుకి అంతటి శక్తి అనేది ఉంటుంది. శాస్త్రాల ప్రకారం కొన్ని చెట్లకి చాలా శక్తి ఉంటుంది అని మనకు శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది. ఆ చెట్లు మన కంట్లో పడితే మనకు కష్టాలు అనేవి ఉండవు. ఆ చెట్టు మనకి ఎక్కడ కనిపించినా తప్పకుండా కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఆ చెట్టు అనేది ఎక్కడ కనిపించినా అస్సలు కూడా వదిలిపెట్టకుండా తెచ్చుకోవాలి. అయితే ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అయితే ప్రకృతిలో దొరికే కొన్ని రకాల మొక్కలు అనేవి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటివి. ప్రకృతిలో దొరికేటటువంటి ఈ యొక్క చెట్లు అనేవి మన సమస్యలను, కష్టాలను తొలగిస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రకృతిలో మనకి దొరికేటటువంటి చెట్లకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మనలో చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా కూడా మనకు ఏదో ఒక చెడు గాలి తగిలింది అనే అర్థం. ఈ చెడు గాలి యొక్క ప్రభావం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము. ఈ యొక్క చెడు గాలిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఎంతో డబ్బుని ఖర్చు చేసుకుంటూ మరి మనం పరిహారాలను చేయటం, డబ్బుని ఖర్చు చేసుకోవటం చేస్తాం. కానీ ప్రకృతిలో అతి సులువుగా మన చుట్టూరా దొరికేటటువంటి కొన్ని మొక్కలకి అంతటి శక్తి ఉంటుంది అని మనకు తెలియదు. అలానే మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు అనేవి మనకు దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. దరిద్ర బాధలను ఖచ్చితంగా కూడా తొలగిస్తాయి. కానీ వాటిని మనం గమనించకుండా ఉంటాము. వాటిని మనం గుర్తించకుండా ఉంటూ ఉంటాము. అయితే వాటిపైన మనకు సరి అయినటువంటి అవగాహన అనేది లేకపోవటం వల్ల మనం వాటిని గుర్తించలేకపోతూ ఉంటాము. అయితే మరి ఇంతకీ అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన చుట్టుప్రక్కల మనకు ఎక్కువగా కనిపించే మొక్కే. అలానే ఈ మొక్క చాలామందికి తెలియదు. ముఖ్యంగా దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలియక మనం ఆ మొక్కలు కనిపించినా సరే అలానే వదిలివేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఈసారి ఈ మొక్క ఎక్కడ దొరికినా సరే తప్పకుండా అది మీ ఇంట్లోకి తెచ్చుకోండి. అది మీ ఇంట్లోకి తెచ్చుకొని ఇక్కడ అంటే మనం ఇప్పుడు వీడియోలో చెప్పబోయే పరిహారాన్ని చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండే చెడు గాలి, ధూళి, నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఆర్థికంగా ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది. ఈ యొక్క దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు సమస్యలు అనేవి ఉండవు, కష్టాలు అనేవి ఉండవు. ఈ దుష్టశక్తుల యొక్క ప్రభావం తొలగిపోయిన మరుక్షణమే దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా మన ఆర్థిక సమస్యలను తొలగించటమే కాదు, మనకు ఆరోగ్య సమస్యలను కూడా తొలగించే మొక్కలు ఎన్నో మన చుట్టుప్రక్కలే ఉంటాయి. కానీ వాటిని మనం గమనించలేకుండా ఉంటాము. ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాదు, మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యొక్క మొక్కలు. ప్రకృతిలో దొరికేటటువంటి అత్యంత గొప్ప మొక్కలు అని చెప్పుకోవచ్చు. ఇక ప్రకృతిలో మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు శక్తులు తొలగిపోతాయి. అలానే చెడు శక్తులను తొలగించేటటువంటి ఎంతో గొప్ప ప్రాధాన్యత మొక్కలకి ఉంటుంది. కనుక ఈ మొక్కను మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ సమయంలో, అంటే మీకు ఈసారి ఎక్కడ ఈ మొక్క కనిపించినా తప్పకుండా కూడా ఈ మొక్కను ఇంట్లోకి తీసుకురండి. అలానే ఈ మొక్కను ఇంట్లోకి తీసుకువచ్చి మీరు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఇంతకీ ఆ మొక్క ఏమిటో కూడా తెలుసుకుందాం. ఆ మొక్క పేరే పుప్పెంట మొక్క. ఈ మొక్క ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్న ఆ మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మనకు ఈ మొక్క వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ పుప్పెంటాకు మనకు చాలా సులభంగానే దొరుకుతుంది. అంటే మన ఇంటి ప్రక్కల, ఇంటి చుట్టూ ఇలా చాలా సులభంగానే ఈ మొక్క అనేది కనిపిస్తుంది. ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే అస్సలు వదులుకోవద్దు. ఈ మొక్క ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు, ఈ మొక్క వల్ల మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మెల్లిమెల్లిగా కోటీశ్వరులుగా మారుతారు. అయితే మనకు ప్రకృతిలో మన చుట్టూ ఎన్నో దొరుకుతూ ఉంటాయి, కానీ మనం వాటిని పట్టించుకోము. అలానే కాకి గూడులో కూడా మనకు అద్భుతమైనటువంటివి దొరుకుతూ ఉంటాయి. కొన్ని అంటే కాకి గూడులో చూసుకున్నట్లు అయితే గనక అక్కడ ఒక రాయిని తెచ్చిపెట్టుకుంటాయి. అంటే పక్షులు అనేవి ఎక్కడికి అయినా ఎగరగలుగుతాయి ఇవి. అలానే నీటిలోకి వెళ్ళగలుగుతాయి. ఎంతటి లోతులో ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా తేగలుగుతాయి. అందువల్ల కాకి కూడా అవి ఖచ్చితంగా కొన్ని విలువైనటువంటి వస్తువులను సేకరించి తమ గూటిలో పెడుతూ ఉంటాయి. అలా పెట్టటం వల్ల, అవి మన ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మనకు అదృష్టం అనేది లభిస్తుంది. కాకి గూడులో కనిపించే ఒక రాయి అత్యంత విలువైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ రాయిని ఇంట్లోకి తెచ్చుకున్నా ఇక మనకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు ఆ రాయిని ఇంట్లోకి తెచ్చుకోవడంతో పాటు మనం ఈ యొక్క పుప్పెంట మొక్కతో కూడా ఈ పరిహారం చేయాలి. ఇంతకీ ఈ యొక్క పుప్పెంట మొక్క అనేది మనం ఎలా ఇంట్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ యొక్క పుప్పెంట మొక్క అనేది ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. అలానే మనకి ఈ యొక్క పుప్పెంట మొక్క అనేది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. అలానే ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది. కనుక ఈ యొక్క పుప్పెంట మొక్క ఏదైతే ఉందో ఈ యొక్క పుప్పెంట మొక్కను ఇంట్లోకి తీసుకురావాలి. ఇది ఇంట్లోకి తెచ్చుకొని మనం దీనిని ఈ యొక్క అంటే పువ్వులు ఉన్నటువంటి కొమ్మను ఇంట్లోకి తెచ్చుకోవాలి. దీని యొక్క పువ్వులను, అంటే ఈ చెట్టులో ఉన్నటువంటి పువ్వులను సేకరించి ఆ పువ్వులను తీసుకున్న తరువాత మనం ఈ యొక్క మొక్కను, అంటే మొక్కల నుండి పూలను సేకరించి ఒక వైట్ కలర్ లేదా యెల్లో కలర్ క్లాత్ని తీసుకోండి, లేదా రెడ్ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు. అలా తీసుకున్నాక అందులో ఈ పుప్పెంటాకు మొక్క యొక్క పువ్వులను వేయాలంటే పూతను అందులో వేయాలి. అందులో కొంచెం పచ్చకర్పూరం, ఒక 3 లేదా 4 లేదా 5 యాలకులు, 2 లేదా 3 పువ్వుతో ఉండే లవంగాలు వేయాలి. ఆ తర్వాత అందులోకి ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి. అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా తప్పకుండా పెట్టి పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేశాక అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేయండి. అలా వేశాక
దానిని మీ యొక్క ఇంట్లో అంటే మూటలాగా కట్టేసి దానిని మీ ఇంట్లో పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టండి. ఇలా పెట్టటం వల్ల కష్టాలు, సమస్యలు, దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోచార ఫలితాలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి. అంటే మన గోచారంలో కొన్ని దోషాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏది అనుకున్న అస్సలు కలిసి రాదు. అలాంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక డబ్బు అనేది అంటే ఆకర్షణీయం అవుతుంది. లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది. చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ట. డబ్బు ఒక్కటి ఉంటే ఇక మనకు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. డబ్బు అనేది ఉంటే మన జీవితం అనేది అందరికీ నచ్చుతుంది. అలానే డబ్బు అనేది లేకపోతే వారు సంతోషంగా ఉండలేరు. అనేక రకాల కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక డబ్బు అనేది మన ఇంట్లో ఉండి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి డబ్బు అనేది ఆకర్షణీయం కావాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పరిహారం తప్పకుండా చేయండి. ఇక ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు పుప్పెంట పువ్వు, పుప్పెంట చెట్టు యొక్క పూతను మనం ఈ యొక్క క్లాత్లో వేయాలి. అప్పుడే మనకు సమస్యలు అనేవి ఉండవు, కష్టాలు అనేవి ఉండవు, డబ్బు అనేది వస్తుంది, దరిద్రం అనేది తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఈ చెట్టు ఎక్కడ కనిపించినా వదలకండి. మెల్లిమెల్లిగా ధనవంతులుగా మారుతారు. మెల్లిమెల్లిగా కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు మెల్లిమెల్లిగా అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా? ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పుప్పెంట మొక్క మీ యొక్క దరిదాపుల్లోనే ఉంటుంది. దానిని పొరపాటును కూడా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఇంటికి తెచ్చుకొని ఖచ్చితంగా కూడా మెల్లిమెల్లిగా ధనవంతులుగా మారుతారు. కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.